వల్ల ఇట్లా అయిపోయింది అని అంటే అట్లా కాదు కదా. రాష్ట్రాల్లో వేరే వేరే కారణాల దృష్ట్యా ప్రభుత్వాలు ముందు ఎన్నికలకు వెళ్ళడము, వెనక ఎన్నికలకు వెళ్ళడము, కూలిపోవడము ఏదో జరుగుతూ ఉంటాయి. తద్వారా ఈ జమిలీ ఎన్నికలు కాస్త మెల్లమెల్లగా రాష్ట్రాలు విడిపోతూ వెళ్ళాయి. చాలా కారణాలు ఉండొచ్చు దానికి. మద్దతు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల కూల్చేసి ఉండొచ్చు, లేకపోతే కొన్ని చోట్ల మొన్న కేసీఆర్ గారు లేకపోతే 2004లో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్టు అట్లా కొన్ని రాష్ట్రాలు ముందు ఎన్నికలకు వెళ్తాయి 6 నెలల సంవత్సరము. దానికి ఎవడేం బాధ్యులు కాదు కదా, అది వాళ్ళ హక్కు. ఇప్పుడు రేపు రాజ్యాంగంలో అదే అంటున్నా, ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు ఈ బిల్లులో ఎవరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసుకుని ముందస్తుకి వెళ్ళడానికి వీల్లేదు, రద్దు చేసుకోవడానికి వీల్లేదని పెట్టి వాళ్ళ హక్కుని కాలు రాస్తారా? అలా ఉంటుందా? తెలియదు. చూడాలి, ఇటువంటివి చాలా ఉన్నాయి. అయితే మీరు ఇందాక పుల్లారావు గారు ఒక మాట అన్నారు, మీరు ఈ బిల్స్ని మెజారిటీ లేకపోయినా అనే సందర్భం వచ్చినప్పుడు కొంతమంది స్టేబుల్గా ఉండరు, మారే అవకాశాలు ఉంటాయి, అభిప్రాయాలు మార్చుకునే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే బిల్లు బాగుందని నచ్చో సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరే పార్టీలు కూడా అన్నారు కదా. కానీ ఏ ప్రాంతీయ పార్టీకి ఈ జమిలీ ఎన్నికలు అనే సిస్టమ్ ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీలను కబళించే ఒక నిర్ణయంగా కనబడుతుంది కదా. ప్రాంతీయ పార్టీ అన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక విషయం చెప్పాలి అంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది ఇష్టం లేదు. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే పైకి అలా తప్పక ఏదో జరిగినప్పుడు చూద్దామని అనుకుంటున్నారు నాకు తెలిసి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ఇష్టంగా లేనప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు. అందువల్ల ఇది ఇంకా ఉన్నవాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు అనుకో. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడండి, ఎందుకు వస్తాడు? డిఎంకే స్టాలిన్ ఉన్నాడు, ఎందుకు వస్తాడు? మమతా బెనర్జీ ఉన్నారు, ఎందుకు వస్తారు? చిన్న మీరు మమతా బెనర్జీ ఎందుకు వస్తుంది అంటున్నారు కదా. నిన్న అందరూ ఎన్డీఏ వ్యతిరేకంగా ఉన్న ఇండియా బ్లాక్ అంతా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు కానీ జాతీయ ఎన్నికల తర్వాత కూడా ఈవీఎంల గురించి మాట్లాడారు. అదే నిన్న అభిషేక్ బెనర్జీ వచ్చి ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పాడు. మీకు ఇక్కడ యునైట్ ఒపీనియన్స్ రథసారథినే మార్చాలంట. మెజారిటీ గురించి నాకు భయం లేదండి. ఏమో ఐ డోంట్ థింక్ సో. ఎనీవే పుల్లారావు గారు చెప్పండి. ఒకటే, నేనేమి ఎవరు ప్రిడిక్ట్ చేయలే కదా, అన్ప్రెడిక్టబుల్ కదా పాలిటిక్స్. మనం వాళ్ళు ఇలా చేస్తారు, ఉద్ధవ్ ఠాకరే ఇలా చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రాజకీయంలో. తర్వాత నేనేదో జమిలీకి నేను ఫోర్ కాదు, జమిలీకి వ్యతిరేకం కాదు, కానీ పాయింట్స్ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో 1999 నుంచి జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 6 ఎలక్షన్స్ 99, 2004, 2014, 19, 24 ఏమి తప్పవేది? ప్రాంతీయ పార్టీలే డామినేట్ చేస్తున్నాయి కదా పూర్తిగా. నేషనల్ పార్టీలు ఎగిరిపోయినాయి కదా.